హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ చూద్దాం. అదేంటంటే అందరికీ తెలిసిందే 2 మినిట్స్ మ్యాగీ, 5 మినిట్స్ మ్యాగీ. ఇది 5 మినిట్స్ మ్యాగీ ఎందుకు అయిందంటే ఇందులో 2 ఎగ్స్ వేసి చేసాం కాబట్టి కొంచెం టైం టేకింగ్ కాబట్టి 5 మినిట్స్ మ్యాగీ అయింది. దీనికి ఒక స్టోరీ ఉంది. నా చిన్నప్పుడు నేను ఏం చేసేదానంటే, నాకు ఏం తినాలి అనిపించినప్పుడు, ఇంట్లో కర్రీ బాగాలేదు, నాకు నచ్చలేదు అన్నప్పుడు నేను ఎగ్స్ తీసుకొచ్చి మ్యాగీ చేసేదాన్ని. ఇలా నేను ఒక్కదాన్నే చేసేదాన్ని, ఇది ఎవ్వరికి తెలియదు, ఇలా మ్యాగీలో ఎగ్స్ వేసి ఎవ్వరు చెయ్యరు, నేను ఒక్కదాన్నే చేస్తా అని అనుకునేదాన్ని. అంటే ఎవరింటికి వెళ్ళి చూడడం కదా మనం. అప్పట్లో నా దగ్గర ఫోన్ లేదు. తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎగ్ మ్యాగీ అని వందల వీడియోలు వచ్చేవి. అప్పుడు అనుకున్నా, అందరికన్నా లాస్ట్ నేనే నేర్చుకున్నా అని మ్యాగీ. ఇలా మీరు కూడా చేశారా? అప్పుడు మళ్ళీ మా అమ్మ వాళ్ళు రాకముందే అన్నీ తీసుకొచ్చి చేసుకొని తిని, ఆ మ్యాగీ కవర్స్ కూడా నేను ఒక గోడ వెనకాల పడేసేదాన్ని. వాళ్ళు వచ్చేసరికి నీట్గా గిన్నెలని కడిగి అన్నీ తుడిచి పెట్టేదాన్ని. వాళ్ళు వచ్చేసరికి సైలెంట్గా కూర్చునేదాన్ని. నాకు ఇష్టం చాలా మ్యాగీ. ఇలా చేస్తే ఇష్టం. మరీ ఎక్కువ ఏం వేయను ఇందులో. నేను కొంచెం ఆయిల్, ఎగ్స్, కారం, సాల్ట్, మ్యాగీ మసాలా, ముఖ్యంగా మ్యాగీ ఉండాలి మనకు, మ్యాగీ వేసి చేస్తాను. ఇంతకుముందు మా పిల్లలకు మ్యాగీ చేసాక మసాలా వేసి, వాళ్ళు ఎక్కువ స్పైసీగా తినరు కాబట్టి కొంచెం మసాలా వేసి వాళ్ళకు కొంచెం ఉప్పు వేసి చేసిన. 2 ప్యాకెట్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక ప్యాకెట్, నాకు ఒక ప్యాకెట్ తీసుకొని చేసుకున్నాం. వాళ్ళకు కూడా ఇష్టం మ్యాగీ. అప్పుడప్పుడు చేస్తే ఎప్పుడు పెట్టాను నేను. ఎప్పుడైనా వాళ్ళు అన్నం తినలేరు అన్నప్పుడు మ్యాగీ తీసుకొచ్చి చేస్తాను అంతే. మరి ఎక్కువ కూడా పెట్టద్దు పిల్లలకు. ఎప్పుడన్నా వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇలాంటి స్టోరీ మీకు ఏమన్నా ఉంటే, చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళకి తెలియకుండా ఏమన్నా వంట చేసుకొని తిన్న స్టోరీ ఏమన్నా ఉంటే నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా నేను ఎలాంటి వీడియోస్ తీయాలి ఏంటి అని కూడా నాకు కామెంట్ చేయండి. నేను కొంచెం స్పైసీగా చేసుకున్నా, ఎందుకంటే నాకు స్పైసీగా తినాలనిపిస్తుంది కాబట్టి. చిన్నప్పటి నుంచి ఇప్పటి కూడా ఓన్లీ కారం, ఉప్పు, ఆయిల్, ఎగ్స్, మసాలా వేసే చేస్తాను. ఇలా టమాటా కానీ ఆనియన్స్ కానీ ఏమి వేయను. నాకు అలా వేస్తే ఎందుకు పాడవుతుందేమో అని ఫీల్ అవుతా, కానీ అలా కూడా బాగుంటుంది. కానీ ఎప్పుడు చేయను. అవి చూడండి ఎంత రెడ్గా స్పైసీగా ఉంది. నిమ్మకాయ పిండితే కొంచెం స్పైసీ అని తగ్గుతుంది, కారం అనేది కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా స్టోరీ ఉంటే షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ముందు. మీరు కూడా ఎలాంటి వీడియోస్ చేయాలనో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.